వాక్యం వైపు కాకుండా వేరే వారు తమ హృదయాలు వేరే వైపు పెడుతున్నారు. God is watching everything of our life from heaven. దేవుడు మన జీవితాన్ని ఆకాశం నుండి ఆయన పరలోకం నుండి చూస్తూ ఉన్నాడండి. For what things we are giving importance. మనం ఈ నేటి విషయమై మనము ఆ యొక్క ఆసక్తిని ఆ శ్రద్ధను చూపుతున్నాము. Where we are neglecting His word and His glory. ఆయన మహిమను ఆయన వాక్కును ఎక్కడ మనం నిరాకరిస్తూ ఉన్నాము. As we are neglecting His glory and His word. దేవుని వాక్యమును దేవుని యొక్క మహిమను మనం నిరాకరిస్తున్నాము. How can we expect blessings from God? దేవుని ఎదురు నుండి ఎలాగ ఆశీర్వాదాలు మనం పొందగలమండి? Everyone wants to get something from God. దేవుని ఎదురు నుండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కావాలని కోరుతూ ఉన్నారు. But no one is willing to do what God is wanting you to do. దేవుడు ఏదైతే ఇవ్వమని కోరుతున్నాడో, దేవుడు ఏదైతే అడుగుతున్నాడో అది ఇవ్వటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరండి. Today, this time, right now, God is asking your concentration, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఈ క్షణం దేవుడు నీ ఎదురు నుంచి ఒకటే కోరుతూ ఉన్నాడు, నువ్వు ఆయనపై మనసు లగ్నం చేయాలని. When we go to the Acts chapter 8 verse 6, there was something written there. ఇంకా అపొస్తలుల కార్యమండి 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయం రాయబడి ఉందండి. There was a great man named Philip. అక్కడ ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఫిలిప్ అండి. He came to city of Samaria. అతడు సమరయ పట్టణానికి వచ్చి ఉన్నాడు. When he came and preaching Christ there, అక్కడ తను వచ్చి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నప్పుడు it was written in 8 verse. 8వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. In that city there was a great joy at that moment. ఆ యొక్క పట్టణంలో ఆ క్షణమందు గొప్ప ఆనందం ఉండెను. There was a great joy in that city. ఆ యొక్క పట్టణంలో గొప్ప ఆనందం ఉండనండి. When we go about another 2-3 words there from the same chapter. అదే అధ్యాయంలో మనం ఇంకా 2-3 మాటలు చూసినట్లయితే, While the man of God was preaching there, దేవుని యొక్క వర్తమానము దైవజనుడు బోధిస్తూ ఉండగా people were there with a close attention to word of God. దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధగా వింటున్న వారు They were listening with a close attention. వారు ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నారు. Immediately miracles would take place there. అక్కడ అద్భుతాలు జరుగుతూ వచ్చాయండి. There was a great joy in that city. ఆ పట్టణంలో గొప్ప ఆనందం ఉండనండి. The same joy God is willing to give it to you tonight, right now. ఇప్పుడే దేవుడు ఆ యొక్క నిత్యమైన ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. Joy means this is not only music and dance and lightings and all.